తెలుగుదేశం పార్టీని గెలిపించి రేపు కార్యకర్తలు అయితేనేమి చిత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధితో అంకిత భావంతో ఉన్న కార్యకర్తలు మరి ఏ పార్టీకి లేదు. కార్యకర్తలు అయితేనేమి లేకపోతే అభిమానులు. ఈ సందర్భంగా నేను చెప్పుకోదలుచుకుంది ఏంటంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పనిచేసే పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎటువంటి భేదాలు లేకుండా అందరం కృషి చేసి తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. అనేది ఎవరిష్టం వాళ్ళది. ఎవరిని అందరాలు ఎక్కించడానికి కాదు ఈ పార్టీ. ఎవరిని కూడా అందరూ ఒక కార్యకర్త. నేను కార్యకర్తగానే నేను పనిచేస్తున్నాను పార్టీకి. తప్పితే ఒక పదవి కోసమో లేకపోతే అవసరం వచ్చినప్పుడు కనబడడం కోసమో కాదు. సో అటువంటిది ఎవరిష్టం వాళ్ళది. ఎలా అయినా ఏ రకంగా వాళ్ళు సేవలు అందించాలనుకున్నా మేము ఆహ్వానిస్తున్నాం పార్టీకి. తప్పకుండా 2014 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని బాలకృష్ణ ప్రకటించడంతో నందమూరి అభిమానులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా మా ప్రాంతంలో పోటీ చేయండి అని చెప్పేసి నందమూరి బాలకృష్ణకు విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర టీడీపీ నాయకులు మనతో ఉన్నారు. వారిని అడిగి వారి అభిప్రాయం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి బాలకృష్ణ మా నియోజకవర్గం నుంచి పోటీ చేయమని విజ్ఞప్తులు వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి పోటీ చేయమని మీరు ఏమని కోరుతున్నారు? హైదరాబాద్ నగరంలో నందమూరి బాలకృష్ణ గారు పోటీ చేయడం వల్ల పార్టీ చాలా పటిష్టంగా అయ్యే అవకాశం ఉంటుంది. వారు పోటీ చేస్తే మేము అందరం కూడా వారి గెలుపుకు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు హైదరాబాద్లో ఏ నియోజకవర్గం అయినా మేము కట్టుబడిగా పనిచేసి ఆయనని గెలిపించే బాధ్యత మేము తీసుకోనికి మేము రెడీగా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తాను. బాలకృష్ణని హైదరాబాద్లో నుంచి పోటీ చేయమని మీరు అన్నారు. బాలకృష్ణ గారు హైదరాబాద్ జిల్లాలో పోటీ చేస్తే 24 నియోజకవర్గాల్లో ఎక్కడ అతను పోటీ చేస్తాన నందమూరి అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులతో అండదండలతో ముందుగుండి విజయం సాధిస్తామనేసి హామీ ఇస్తున్నాం. అంటే నందమూరి బాలకృష్ణ మా నియోజకవర్గం నుంచి పోటీ చేయమని చెప్పేసి హైదరాబాద్ జిల్లాలో 24 నియోజకవర్గాల్లో ఎక్కడ పోటీ చేసినా మేము గెలిపిస్తామని ఇక్కడ నాయకులు చెప్తున్నారు. మీరు చెప్పండి. నందమూరి కుటుంబం నుంచి ఏ వ్యక్తి వచ్చినా మేము ఆహ్వానిస్తాము. మరి బాలకృష్ణ గారు అయితే మేము అతని అభిమానులము. మరి ఒక పార్టీ స్థాపించింది కూడా హైదరాబాదే కాబట్టి మేము ఖచ్చితంగా బాలకృష్ణ గారిని బలపరుస్తాము. ఆయన వస్తే హైదరాబాద్ నగరంలో అన్ని స్థానాలు కూడా గెలుచుకోవడానికి మాకు అవకాశం ఉంటాయి. ఆయన మొత్తం హైదరాబాద్ మొత్తం తిరుగుతాడు కాబట్టి ఆయన వల్ల మాకు పార్టీకి కానీ మరి ఇక్కడ నిలబడే అభ్యర్థులు కూడా మంచి సహకారం అందించిన వాళ్ళు అవుతారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి. బాలకృష్ణ గారు తెలంగాణలో ఎక్కడనైనా పర్వాలేదు, ఎక్కడనైనా పోటీ చేస్తే మేము దగ్గరుండి గెలిపించే సత్తా మా దగ్గర ఉంది. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి ఉన్నాయి. మీరైతే హైదరాబాద్ రావాలని కోరుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా వాళ్ళు రంగారెడ్డిగా రావాలని కోరుకుంటున్నారు. మీరు దీనికి ఏమంటారు? హైదరాబాద్ నగరం రాష్ట్రానికి రాజధాని కనుక వారు ఖచ్చితంగా హైదరాబాద్లోనే పోటీ చేయాలి అని మేము కోరుకుంటా ఉన్నాం. ఇది పరిస్థితి. బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా బాలకృష్ణ హైదరాబాద్లో పోటీ చేయాలి, హైదరాబాద్లో పోటీ చేస్తే మేము అఖండ మెజారిటీతో గెలిపిస్తాము అని చెప్పేసి ఇక్కడ నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు. వార్ స్టూడియో. నందమూరి బాలకృష్ణ తాను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానంటంతో కూడా ఇక్కడ విజయవాడలో కృష్ణా జిల్లాలో కూడా టీడీపీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తారు. అయితే దీనిపైన మరింత సమాచారం అందించేందుకు కార్యకర్తలు నాయకులు మనతో పడుతున్నారు. వారిని అడిగి మరి సార్ ఈ రోజు బాలకృష్ణ గారు ప్రకటన చేశారండి, ఎమ్మెల్యేగానే పోటీ చేస్తున్నారు. ఎక్కడి నుంచి కావాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు? విజయవాడలో తూర్పు నియోజకవర్గం నుంచి కూడా మేము రెడీగా ఉంటాం. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానికి రెడీగా ఉంటాం. ఏమని కోరుకుంటున్నారు బాలకృష్ణ గారు? ఎక్కడ పోటీ చేయాలి? మా జిల్లా ముద్దుపేటగా విజయవాడలో ఎక్కడి నుంచి పోటీ చేసినా కానీ మేమందరం ఇంటింటికి తిరిగి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నాం. ఆయన బాలకృష్ణ గారు ఎక్కడ ఇచ్చినా మేము కష్టపడి పనిచేసే కార్యకర్తలు అండి. ఎక్కడ మేము పోటీ చేసినా మేము గెలిపించే బాధ్యత. ఆయన ఎక్కడ పోటీ చేసినా మేము కార్యకర్తలు అండి చక్కగా పనిచేసి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. బాలకృష్ణ గారు ఎక్కడ పోటీ చేసినా కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మేము. అయితే ఇది పూర్తిగా బాలకృష్ణ తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటంతో కూడా టీడీపీ శ్రేణులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా విజయవాడలోనే కాకుండా ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా తాము పూర్తిగా సహకరిస్తామంటున్నారు. అయితే కొందరు కార్యకర్తలు మాత్రం తూర్పు నియోజకవర్గం నుంచి, కొందరు కార్యకర్తలు మాత్రం పెరలూరు నుంచి పోటీ చేయాలనుకుంటారు. ఏది నేనైనప్పటికీ మాత్రం బాలకృష్ణ ఇలా రాజకీయ అరగటం చేయడం, తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే కూడా ఇక్కడ టీడీపీ శ్రేణుల్లో నాయకుల్లో కూడా సర్వత్రా ఆనందం వ్యక్తమవుతుంది. ఓవర్ టు స్టూడియో.